జై శ్రీరామ్. హనుమంతుని సందేశం గురించి మనం ఇప్పుడు చిన్న కథలాగా తెలుసుకుందాం. హనుమంతుడంటే ఒక అంకిత భావం, బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం, వీటన్నిటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలు సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో 100 యోజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటటం, విశ్వ విజేతలైన రాక్షస వీరులను దోమల్లాగా నలిపివేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటలం చేయటం, ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే. హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షస జాతి అనే కారడివిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే సముద్రమంతా అవున్న అతడి శక్తిలో నీటి బొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటటానికి లేచిన హనుమంతుడు అంగాదాది వీరులతో, నేను లంకా నగరానికి వెళ్తున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గాని సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు, ఆ తల్లిని చూసే వస్తాను, ఇది తథ్యం, నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పాడట. కర్తవ్య నిర్వహణ కోసం వెళ్తున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇదే. ఆత్మ ప్రత్యయం, ఆత్మవిశ్వాసం. ఇదే విజయానికి తొలిమెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం. నీవెవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట, నేను కోసలేంద్రుడి దాసుడిని అని. కొంచెం వివరంగా చెప్పమంటే, ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా సునాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడిని అని అంటాడట. మనం మన సంస్థ తరపున మరొక సంస్థకు వెళ్ళినప్పుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానం ఇదే. నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధించిన ఉద్యోగిని, నా పేరు ఫలానా, మన వలన సంస్థకు, సంస్థ వలన మనకు కీర్తి రావటమంటే ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం. వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి, అబ్బా, ఇది సామాన్యమైన పని ఏమీ కాదు, మాలో ఏ 4-5 దీనికి సమర్థులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక 2-3 పేర్లు చెప్పి చిట్ట చివరనే తన పేరుని చెప్పుకున్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వారి పేర్ల తర్వాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం. మనకన్నా అధికుల ముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమీ కాదు. ఆ అనుకొవ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే ఆ అనుకొవ అవసరం కూడా. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు 2 చేతులు జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం విడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళ్తాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. పెద్దల మాటకు బద్ధులు కండి, మన గౌరవానికేమీ హాని ఉండదు. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాలని అర్థం చేసుకొని మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం. ఆంజనేయ వరభీమ రామదూత మాం పాహే. మనోజవం మారుతితుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం
శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. జై వీర హనుమాన్ కి జై. జై శ్రీరామ భక్త హనుమాన్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.